ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద రద్దీ నెలకొంది. పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టాయి. రద్దీ దృష్ట్యా పోలీసుల పహారాలో బంకు నిర్వాహకులు డీజిల్ కొడుతున్నారు. క్యాన్లో డీజిల్ తీసుకెళ్లేందుకు నిన్నటి నుంచి రైతులు వేచి ఉన్నారు. మరోవైపు 3 రోజులుగా డీజిల్ లేక లారీలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై లారీలు, ఆటోలు క్యూ కట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బండి రమ్మంటున్నారు. రావడానికి అక్కడి నుంచి రావడానికి కొట్టి 5 గంటలు ఎక్కువైంది. ఇక్కడికి వచ్చాక క్యాన్లు అంటారు, ఆటోలు ఎంత పడుతుంది? అక్కడికి వెళ్ళిన ఆటో కొట్టించేది 500 రూపాయలు ఆయిల్. 20-30 రూపాయలు ఆటోలు కొట్టండి, లైన్లో వచ్చిన బళ్ళు కొట్టండి, ఎడగొడతారు అన్నాడు. నేను ఇక్కడ చేయడానికి వచ్చా. ఈ పని మీరు కూడా చేయలేదండి. ఇక్కడ మీరు మొత్తం రోడ్డు మీద బండి ఆగిపోయి మనుషులు పెట్టుకోవాలి. మీరు से आया हूँ लोड करके लेके जा रहा हूँ दीपक कंपनी का, और मेरे को यहाँ 3 रोज हो गया ये रिलायंस पंप पे मेरे को डीजल नहीं मिल रहा है, 1 लीटर भी। अभी भी डब्बा लेके गया तो बोले कल शाम को बोले सुबह मिलेगा, और सुबह गया तो बोले कैन में डीजल नहीं मिलेगा। अभी ये एयर ले गई, मैं काहे से ले जाऊँगा साहब? मैं बाहर रहता हूँ, मध्य प्रदेश का रहने वाला हूँ। यहाँ 3-3 रोज मोटर खड़ी रहेगा, मेरा बिल खत्म हो जाएगा तो सरकार चालान बना देगी मेरा। और ये पंप वाला डीजल नहीं दे रहा, ऑटो में इनमें दे रहा, हमको डीजल नहीं दे रहा। తిరువూరు బంక్లో పెట్రోల్ ఎక్కడ ఏ బంక్లో కూడా లేదండి. ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ బంక్లో ఒక్కదాంట్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. మరి తెలంగాణ నుంచి వెహికల్స్ అన్ని లారీలు కానివ్వండి, మోటార్ సైకిల్ కానీ చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంది ఇక్కడ. మరి పెట్రోల్ సమస్య కానీ డీజిల్ సమస్య కానీ ఎప్పుడవుతుందా ఏంటని ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు త్వరగా చర్యలు తీసుకొని మరి వీళ్ళని త్వరగా ఈ షార్టేజ్ని తగ్గించి సప్లై చేయవలసిందిగా మా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కోరటం.